వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ అండ్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. అక్టోబర్ 16, 2025 ఉన్న కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా అక్టోబర్ 16, 2025 ఉన్న కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. అక్టోబర్ 16, 2025 ఒక ఇంపార్టెన్స్ ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది. సో ఏంటంటే మనకి ప్రపంచ ఆహార దినోత్సవం, వరల్డ్ ఫుడ్ డేగా జరుపుకుంటాం. దాని యొక్క ఇంపార్టెన్స్ చూద్దామండి. అండ్ ఈ రోజున మరికొన్ని హెడ్లైన్స్ చూసినట్లయితే ప్రపంచంలో శక్తివంతమైన పాస్పోర్ట్ల జాబితాను, అంటే మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్ అని చెప్పేసి ఒక నివేదికను ఎన్లీ అనే సంస్థ విడుదల చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఎన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 విశేషాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్వదేశీయంగా తయారు చేసినటువంటి సోడియం అయాన్ బ్యాటరీ అభివృద్ధి చేయడం జరిగింది. ఎవరు అభివృద్ధి చేశారు, అసలు ఎలా ఛార్జింగ్ అవుతుంది, దాని యొక్క నేపథ్యం చూద్దామండి. 5వ సముద్ర శక్తి 2025 విన్యాసాలు. సో మరి ఏ రెండు దేశాల మధ్య జరుగుతాయి, ఎక్కడ నిర్వహిస్తున్నారు అనే విషయం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి 2030 సంవత్సరంలో అహ్మదాబాద్లో, గుజరాత్లోని అహ్మదాబాద్లో కామన్వెల్త్ క్రీడలు నిర్వహించబోతున్నారు. ఈ విషయం మనకి అధికారికంగా ప్రకటిస్తున్నారు అన్నమాట త్వరలోనే. సో కామన్వెల్త్ ఎగ్జిక్యూటివ్ బోర్డు వాళ్ళు మన భారత్ పేరుని సూచించడం జరిగింది. అందులో అహ్మదాబాద్లో 2030లో కామన్వెల్త్ క్రీడలు నిర్వహించబోతున్నారు. సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఇప్పుడు వివరణలోకి వెళ్దాం, ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. ఓకేనండి. ఇప్పుడు చూద్దామండి, మరి ప్రపంచ ఆహార దినోత్సవం, వరల్డ్ ఫుడ్ డే నిర్వహిస్తున్నాం ఈరోజు. ఎందుకు ఈ రోజునే ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటున్నాం, ఎందుకు ఈ రోజునే వై వి సెలబ్రేట్స్ ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 16 యాజ్ వరల్డ్ ఫుడ్ డే, ఎందుకు వరల్డ్ ఫుడ్ డే జరుపుకుంటున్నాము చూద్దామండి. వరల్డ్ ఫుడ్ డే ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజున నిర్వహిస్తారు. ఎందుకంటే ఒక కారణం ఉంది. ఏంటా కారణం అంటే ఈ రోజునే అంటే 1945 ఈరోజు అక్టోబర్ 16న ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అండి, ఇదండి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 1945 అక్టోబర్ 16న ఏర్పాటు చేయబడింది. ఇటలీ రాజధాని రోమ్ కేంద్రంగా ఏర్పాటు చేయబడిందండి. ఇటలీ రాజధాని రోమ్ కేంద్రంగా ఏర్పాటు చేయబడింది. అందుకోసమే ప్రతి సంవత్సరం మనం అక్టోబర్ 16ని ప్రపంచ ఆహార దినోత్సవం జరుపుకుంటాం. ప్రజెంట్ అయితే FAOకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు వచ్చేసి మనకి క్యూ డొంగ్యూ అండి. క్యూ డొంగ్యూ అనేవారు చైనా దేశం చెందినటువంటి క్యూ డొంగ్యూ అనేవారు ప్రజెంట్ FAOకి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నటువంటి నేపథ్యం అనమాట. ఆ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్స్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16, 2025 ఇతివృత్తం ఏమి ఇచ్చారు, ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి ఇతివృత్తం ఏంటి అంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ ఏ బెటర్ ఫుడ్స్ అండ్ బెటర్ ఫ్యూచర్. హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ బెటర్ ఫుడ్స్ అండ్ ఏ బెటర్ ఫ్యూచర్ అనే పేరుతో ఈసారి ఇతివృత్తం నిర్వహించుకోవడం జరుగుతుంది. అంటే మెరుగైన ఆహారం మరియు మెరుగైన భవిష్యత్తు కోసం చెయ్యి కలిపి ముందుకు సాగండి అని చెప్పేసి ఇక్కడ అంటే ఆహారం బాగుండాలి, మెరుగ్గా ఉండాలి, మంచి నాణ్యత ప్రమాణాలు ఉండాలి, మంచి పోషకాలు ఉండాలి. అప్పుడే మనం ఏంటంటే మెరుగైన భవిష్యత్తు ఉంటుంది. ఆ టైంలో మనందరం కలిసి ముందుకు సాగుదాం, చెయ్యి కలిపి అని చెప్పేసి అనడం. ఎందుకోసం అంటే ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది. ఏ సౌండ్ బాడీని ఏ సౌండ్ మైండ్ అని చెప్పేసి అంటాం. ఆ క్రమంలో మనం ఒక సరైనటువంటి ఆహారం తీసుకొని సరిగా పనిచేసి మంచి భవిష్యత్తును నిర్మించుకుందాం అని చెప్పేసి ఒక అద్భుతమైన ఇతివృత్తాన్ని ఇవ్వడం జరిగిందండి. హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ ఏ బెటర్ ఫుడ్స్ అండ్ ఏ బెటర్ ఫ్యూచర్ అనే ఇతివృత్తంతో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ క్రమంలో ఇంకేమైనా చెప్పుకోవచ్చు ఆహార విషయంలో అంటే చెప్పుకోవచ్చు అండి. ఎలా అంటే ప్రపంచంలో ఈ యొక్క సంబంధించినటువంటి ఫుడ్ సెక్టార్లో, ఈ ఆహార రంగంలో అంటే ప్రైమరీ సెక్టర్ నుండి మనం ఆహారం పొందుతాం. మరి ప్రాథమిక రంగం నుండి మన వ్యవసాయం నుండి ఆహారం పొందుతాం. అయితే ఎవరైతే నూతన వంగడాల గురించి కృషి చేస్తారో, న్యూ వెరైటీస్ ఆఫ్ ది సీడ్స్ పైన, న్యూ వెరైటీస్ ఆఫ్ ది క్రాప్స్ పైన, న్యూ వెరైటీస్ ఆఫ్ ది కల్టివేషన్ పైన, ఈ పంటల విధానాలపైన కృషి చేస్తారో, ఆహార ధాన్యాల దిగుబడి కృషి చేస్తారో, కొత్త వంగడాలను తయారు చేస్తారో అలాంటి వారికి మనకి ఒక అవార్డు ఉందండి. అదే మనకు వరల్డ్ ఫుడ్ ప్రైజ్, ప్రపంచ ఆహార బహుమతి. 2025 సంవత్సరానికి 2025 సంవత్సరానికి వరల్డ్ ఫుడ్ ప్రైజ్. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అండ్ 2025 సంవత్సరానికి ఎవరికి ఇచ్చారు ఈ అవార్డు, ఈ యొక్క సంబంధించినటువంటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అని చెప్పేసి అంటే బ్రెజిల్ దేశానికి చెందిన వారే ఎవరైనా తెలుసండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, మరియంజాలో హ్యాంగ్రియా. ఏదండి మరియంజాలో. మరియంజాలో యాంగ్రీ అనే వారికి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఈ నేపథ్యాన్ని కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట.
మరి ఈ ప్రపంచ ఆహార బహుమతిని తొలిసారిగా పొందినవారు ఎవరు తెలుసా అండి? సో మన ఒక ఎంఎస్ స్వామినాథన్ గారు ఫస్ట్ టైం పొందడం జరిగింది. సో ఆ విషయాన్ని కూడా గమనించండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఎన్లీ పాస్పోర్ట్. సో మరి ఎన్లీ పాస్పోర్ట్ సూచి 2025లో ఉన్న విశేషాలు చూద్దాం. ఈ ఎన్లీ పాస్పోర్ట్ సూచి మనకి ఇయర్లో దాదాపుగా ఒక 4 టైమ్స్ అలా వస్తుంటుంది. ఈసారి వెరీ లేటెస్ట్ సంబంధించింది అనమాట. అంటే అక్టోబర్ ఇట్లా అడుగుతాడు. అక్టోబర్ 2025లో విడుదల చేసినటువంటి ఎన్లీ పాస్పోర్ట్. సో మరి ఎన్లీ అనే సంస్థ విడుదల చేసినటువంటి పాస్పోర్ట్ సూచి ఇది మనకు అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్. మరి అత్యంత శక్తివంతమైందంటే మోస్ట్ పవర్ఫుల్ ఒక పాస్పోర్ట్ అంటే అర్థం ఏంటంటే, సో ఒక దేశానికి వెళ్ళాలంటే వీసా కావాలి. ఆ వీసాని చాలా తొందరగా వేగవంతంగా వస్తుంది. అలా దాంతోపాటుగా వీసా లేకుండానే వేరే దేశానికి ప్రయాణం చేయొచ్చు. జస్ట్ ఆ పాస్పోర్ట్ చూపిస్తే వెంటనే ఏమవుతుందండి, విమానాశ్రయాల్లో సో మీరు ఎక్కడికి వెళ్తారని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది అనమాట. అదే సో మరి అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ అంటారు. సో మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025లో సో మరి ఇక్కడ చూసినట్టు సింగపూర్ మొదటి స్థానం ఉందండి. సింగపూర్ ఇలా మొదటి స్థానం ఎలా ఉందంటే 193 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. అండ్ దక్షిణ కొరియా 2వ స్థానంలో ఉంది. అండ్ జపాన్ 3వ స్థానంలో ఉంది. అండ్ వాట్ అబౌట్ అవర్ ఇండియాస్ ప్లేస్? మన భారతదేశం ఎన్నో స్థానం ఉందంటే సో 85వ స్థానం అండి, 85th ప్లేస్ ఉంది. మనం వీసా లేకుండా ఎన్ని దేశాలకు వెళ్ళొచ్చు అంటే 57 దేశాలకు వెళ్ళొచ్చు. 57 కంట్రీస్కి మనం వితౌట్ వీసా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో భూటాన్ దేశం కానివ్వండి, నేపాల్, కొన్ని దేశాలకు మనం వీసా లేకుండా 57 దేశాలకు వెళ్ళొచ్చు. అయితే 85వ స్థానంలో భారత్తో పాటు ఇంకొక దేశం కూడా సో ఉందన్నమాట. ఆ ఏ దేశం అంటే అది మారిటానియా. ఏదని మారిటానియా అనే దేశం అండి. ఏదని మారిటానియా. సో మారిటానియా దేశం కూడా మనకు ఉండడం జరిగింది. మారిటానియా. ఒక్కోసారి క్వశ్చన్ యొక్క స్టైల్ ఎలా ఉంటుందంటే, ఎన్లీ పాస్పోర్ట్ సూచి 2025లో భారత్ 85వ స్థానం ఉంది. భారత్ ఏ దేశంతో ఈ స్థానాన్ని పంచుకుంటుంది, షేర్ చేసుకుంటుందంటే మారిటోనియా. మొదటి 3 స్థానాల్లో ఉన్న దేశాలు ఏమన్నప్పుడు సింగపూర్, దక్షిణ కొరియా, జపాన్ అనే విషయం గమనించండి. ఇట్లా మొదటి 3 స్థానాలు ఎవరిచ్చారు ఈ అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ సూచిని అంటే హెన్లీ అనే సంస్థ ఈ నివేదిక అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక అంతర్జాతీయ విషయం యుఎన్హెచ్ఆర్సి, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని చెప్పేసి అంటామండి. యుఎన్హెచ్ఆర్సి అంటే ఏంటంటే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అని చెప్పేసి అంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అని చెప్పేసి అంటామండి. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. సో మరి ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి. సో మానవ హక్కుల గురించి పాటుపడుతున్నటువంటి సంస్థ యుఎన్హెచ్ఆర్సి. మరి యుఎన్హెచ్ఆర్సి ఎందుకు న్యూస్లో ఉందంటే భారత్ యుఎన్హెచ్ఆర్సిలో మరొకసారి అంటే 7వసారి భారత్ సభ్యదేశ హోదా వచ్చిందనమాట. సో మరి ఇప్పుడు గతంలో 6 సార్లు, ఇప్పుడు 7వసారి అనమాట. ఇప్పుడు 7వసారి ఎప్పటి నుంచి అని పనిచేస్తారు? 2026 జనవరి 1 నుంచి అని 2028 సో డిసెంబర్ 31 వరకు ఇట్లా 3 సంవత్సరాలు అనమాట. 2026, 27, 28 3 ఇయర్స్ పాటు సో భారత్ 7th టైం యాజ్ ఏ మెంబర్ ఇన్ యుఎన్హెచ్ఆర్సి అనే విషయం గమనించండి. సో మరి యుఎన్హెచ్ఆర్సి గురించి మనం చూసినట్లయితే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి 2006లో యుఎన్హెచ్ఆర్సి ఏర్పాటు చేయబడింది. యుఎన్హెచ్ఆర్సి ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2006. ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది యుఎన్హెచ్ఆర్సి. యుఎన్హెచ్ఆర్సి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో కలదు. ఎక్కడండి? స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఈ సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం అనేది కలదనమాట. సో ఎన్ని దేశాలు ఉంటాయంటే 47 దేశాలు ఇందులో సభ్యత్వం ఉంటాయి. సో ఇటీవల కాలంలో యుఎన్హెచ్ఆర్సి నుండి బయటకు వచ్చినటువంటి దేశం అంటే అమెరికా దేశం అనే విషయం గమనించండి. యుఎన్హెచ్ఆర్సి నుండి ఏ దేశం బయటకు వచ్చిందంటే అమెరికా దేశం బయటకు రావడం పెద్దని గమనిస్తుంటాం. ప్యారిస్ ఒప్పందం నుండి బయటకు వచ్చింది ఇది అమెరికా. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి బయటకు వచ్చింది అమెరికా, క్విట్ అయిందనమాట. సో అలాంటి నేపథ్యాన్ని కూడా గమనిస్తూ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎందుకోసం అంటే ఐక్యరాజ్య సమితి సాధించినటువంటి గొప్ప విజయం ఏం తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? ఇక్కడ ద బిగ్గెస్ట్ అండ్ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ ది యుఎన్ ఏంటంటే అనౌన్స్మెంట్ ఆఫ్ ది హ్యూమన్ రైట్స్ డిక్లరేషన్ ఆన్ 1948 December 10. అంటే ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన అంటే 1948 డిసెంబర్ 10న సో విశ్వమానవ ప్రకటించడం జరిగింది. ఆ క్రమంలో మానవ హక్కులపై ఉల్లంఘన ఎవరైతే చేస్తారో ఆ దేశాలపై చర్య తీసుకోవడానికి అవి సిఫార్సు చేయడం కానీ ఇవన్నీ చేస్తారండి. ఎవరండి? ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అనమాట. సో ఎక్కడ కలదు ఇది? స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉన్నటువంటి విషయాన్ని గమనించండి. మరి స్విట్జర్లాండ్లోని జెనీవా. సో జెనీవాలో మరి ఎన్నో అంతర్జాతీయ సంస్థలకు ఒక వేదికగా ఉంటుంది జెనీవా అండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంది.
ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడే ఉంది. అంతేకాకుండా చాలా రెడ్ క్రాస్ సంస్థ యొక్క ఇంటర్నేషనల్ కమిటీ అండ్ ది రెడ్ క్రాస్ ఇలాంటి సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడే ఉంది. సో జెనీవాలో ఉన్న WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన సంస్థ కూడా అక్కడే ఉంది. సో ఇప్పుడు మనం UNHRC యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే అది స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉందన్నమాట. సో నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏబిఎస్ కార్పస్. సో మనకు రాజ్యాంగం పరిహారకు హక్కు ఇచ్చిందనమాట. రాజ్యాంగం మనకు ప్రాథమిక హక్కులకు మన ఉల్లంఘన అయినప్పుడు సో మనం రాజ్యాంగ పరిహారపు హక్కును యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32లో మనకి సంబంధించినటువంటి సో హక్కుల గురించి మనకు ఉందన్నమాట. సో ఇటీవల కాలంలో తెలంగాణ హైకోర్టులో ఒక కేసు వచ్చింది. ఒకరికి సంబంధించిన విషయంలో ఏబిఎస్ కార్పస్ ఆ విధంగా ఇవ్వడం జరిగిందనమాట. అంటే అతను ప్రవేశపెట్టండి, అతను ఎక్కడున్నాడో తెలియాలని చెప్పేసి ఏబిఎస్ కార్పస్ అని చెప్పేసి ఒక పిటిషన్ వేసినప్పుడు, ఒక రిటర్న్ ఆ విధంగా చేసినప్పుడు సో ఏబిఎస్ కార్పస్ ఒక పిటిషన్ వేస్తే ఆ వేసే అర్హత అనేది స్నేహితులకు లేదు అని చెప్పేసి ఒక సంచలనాత్మకమైనటువంటి రిపోర్ట్ని, ఒక తీర్పుని, వర్డిక్ట్ని ఎవరిచ్చారని తెలంగాణ హైకోర్టు ఇవ్వడం జరిగిందనమాట ఒక కేసు విషయంలో. ఇది ఫస్ట్ టైం అనమాట. ఎందుకోసం అంటే మనకు ఉన్నటువంటి ఈ హైకోర్టుల తీర్పుల్లో కరెంటు పాలిటీలో మనం డిస్కస్ చేసినట్లయితే ఏబిఎస్ కార్పస్ పిటిషన్ ఉన్నప్పుడు, అంటే ఏబిఎస్ కార్పస్ ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు సో అతన్ని మనం ప్రవేశపెట్టాలి, అతను ఎక్కడున్నాడో తెలియాలి, అతను విడిచిపెట్టాలని చెప్పడం అనమాట. ఇలాంటి క్రమంలో మరి ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేశారు హైకోర్టు, తెలంగాణ హైకోర్టులో. అప్పుడు హైకోర్టులో ఆ సంబంధించిన కేసు వచ్చినప్పుడు విచారించారు జస్టిస్ మౌసమి భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్. సో వాళ్ళు విచారించి ఒకటే అన్నారు, ఏంటంటే ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేసే అర్హత స్నేహితులకు లేదు అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక సంచలనాత్మక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడిగే అవకాశం ఉంటుంది. సో మనం ఏబిఎస్ కార్పస్ కానీ, సెర్ష్యూరరీ కానివ్వండి, కోవారెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు మాండమస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ప్రాథమిక హక్కులకి ఏమైనా ఉల్లంఘన అయినప్పుడు మనం రిట్స్ని మనం ఏం చేయొచ్చు అంటే ఆ రిట్ పిటిషన్ మనం వేయొచ్చు. దానిపైన సో మన కోర్టులు తీర్పు ఇచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో ఇది ఒక ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట కోర్టుల కేసు విషయంలో. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో మరి ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా మరొక ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ప్రపంచ ఆహార కార్యక్రమం. ప్రపంచంలో చాలా దేశాల్లో సంక్షోభాలు నడుస్తున్నాయి. సో ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య సంక్షోభం గాజా విషయంలో నడుస్తూ ఉంది. అక్కడ మానవతా సహాయం గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి క్రమం అనమాట. సో చాలా దేశాలు, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ దేశం కానివ్వండి, సోమాలియా లాంటి దేశాలు కానివ్వండి, చాలా దేశాలు మానవతా సాయం నీడుగా ఉంది, చాలా అవసరంగా ఉంది. ఆ క్రమంలోనే 1961లోనే మనకి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఐక్యరాజ్యసమితి అనుబంధంగా కొనసాగుతుంది ఈ సంస్థ. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థ అనమాట. ఈ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సంస్థగా ప్రపంచంలో బాగా డబ్బున్న దేశాలు, ధనవంతమైన దేశాలు లేదా G7 లాంటి కంట్రీస్ అన్ని కూడా డబ్బులు డొనేట్ చేస్తూ ఉంటాయి. ఆ డొనేట్ చేసిన డబ్బులతో మానవతా సహాయాన్ని హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ని అందిస్తూ ఉంటుంది. సో ఎవరండి? వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వాళ్ళు వివిధ సంబంధించినటువంటి రెడ్ క్రాస్ సంస్థల భాగస్వామ్యం తీసుకొని అలా చేస్తుంది. ఇలాంటి క్రమంలో ఇటీవల కాలంలోనే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి అమెరికా అండ్ ఇతర పాశ్చాత్య దేశాలు, వెస్ట్రన్ కంట్రీస్ నిధులు అనేది చాలా తగ్గించడం జరిగింది, ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ప్రపంచ ఆహార కార్యక్రమం ద్వారా ప్రజెంట్ $6.4 బిలియన్ ఉండాలి. బడ్జెట్ మాత్రమే ఉందన్నమాట. ఇదే ఇయర్ ఇదే సంవత్సరంలో 2025తో ఈ అక్టోబర్తో పోలిస్తే 2024లో ఇదే సంవత్సరంలో అక్కడ ప్రపంచ ఆహార కార్యక్రమంలో $10 బిలియన్ కన్నా ఎక్కువగా ఫండింగ్ ఉండేది. ఈసారి తగ్గిపోయింది. కాబట్టి దీని ద్వారా మేము చాలా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అంటే మానవతా సహాయం చేయలేకపోతున్నాము. సో దీని ద్వారా 1.4 కోట్ల మందికి ప్రపంచంలో తీవ్రమైనటువంటి చాలా సీవియర్ అంగ్రీ అంటే సీవియర్ యొక్క ఆకలి సమస్యలు ఆ విధంగా రాబోతున్నాయని చెప్పడం జరిగింది. పర్టికులర్గా ఈ యొక్క ప్రపంచ ఆహార కార్యక్రమానికి నిధుల లేమి కారణంగా, ల్యాక్ ఆఫ్ ది ఫండ్స్ అనమాట. ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే ల్యాక్ ఆఫ్ ఫండ్స్ అంటే నిధుల లేమి కారణంగా. నిధుల లేమి అంటే ఎలాంటి డబ్బులు ఆ విధంగా అందలేని క్రమంలో ఈ ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థ ఏం చేస్తుందంటే చాలా ఇబ్బందులో ఉంది. అందుకోసం ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, కాంగో కానివ్వండి, హైతీ కానివ్వండి, సోమాలియా, దక్షిణ సూడాన్ ఈ 6 దేశాల్లో తీవ్రమైన ఆకలి సమస్యలు రాబోతున్నాయని చెప్పేసి ప్రపంచ ఆహార కార్యక్రమం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఒక నివేదికను జారీ చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఏంటంటే బేసిక్ క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు, బేసిక్ అడగాలంటే సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థ ఎక్కడ కలదు అని చెప్పేసి అనొచ్చు. ఇది బేసిక్ క్వశ్చన్స్ అండి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనే సంస్థ ఎక్కడ కలదు అంటే ఇది మనకి ఇటలీ రాజధాని రోమ్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సంస్థ.
మరి ఇటలీ రాజధాని రోమ్ కేంద్రంగా పనిచేసిన ఈ సంస్థను 1961లో ఏర్పాటు చేశారు. 1965 నుండి కార్యకలాపాలు ప్రారంభించారు. ఇవి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ వివిధ దేశాల్లో చేస్తున్నటువంటి మానవతా సహాయం నేపథ్యంలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి 2020 సంవత్సరానికి గాను నోబెల్ పీస్ అవార్డు కూడా వచ్చింది. ఇదంతా బేసిక్ క్వశ్చన్స్, ఇవన్నీ బేసిక్ పాయింట్స్, ఇవన్నీ కూడా నోబెల్ పీస్ అవార్డు వచ్చింది. ఒక కాంపిటేటివ్కి వెళ్తున్నప్పుడు బేసిక్ క్వశ్చన్స్, వీటిపైన ఇంకా కొంచెం డెప్త్కి వెళ్ళాలి, ఇంకా కొంచెం మన స్టాండర్డ్ ఆఫ్ ది లెర్నింగ్ నేర్చుకోవాలంటే ఇటీవల వచ్చినటువంటి ప్రపంచ ఆహార కార్యక్రమం నివేదిక ఏముంది? ఈ నివేదికలో వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్ రిపోర్ట్ అంటే 6 దేశాల్లో తీవ్రమైన ఆకలి సమస్యలు రావచ్చు, ఒక సీవియర్ హంగ్రీ స్టార్వేషన్స్ రావచ్చు, ఆకలి సమస్యలు వస్తున్నాయి. ఏ దేశాలంటే ఆఫ్ఘనిస్తాన్, కాంగో, హైతీ, సోమాలియా, దక్షిణ సూడాన్. ఎందుకు వస్తున్నాయి ఈ దేశాలంటే ప్రపంచంలో పాశ్చాత్య దేశాలు కొన్ని, అమెరికాతో సహా కొన్ని దేశాలు ఫండింగ్ ఇవ్వడం లేదు, విరాళాలు ఇవ్వడం లేదు ఈ యొక్క కార్యక్రమానికి. ఇప్పుడు ప్రజెంట్ ప్రపంచ ఆహార కార్యక్రమం ద్వారా ఆహార కార్యక్రమంలో ఎంత ఉన్నాయండి ఫండ్స్? ఓన్లీ $6.4 బిలియన్ బడ్జెట్ మాత్రమే ఉంది. కాబట్టి సో ఇది నేపథ్యంలో ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేసి ఇస్తున్న నేపథ్యం. కాబట్టి ఇటీవల ప్రపంచ ఆహార కార్యక్రమం నివేదికలో సరికాని అంశం ఏంది, సరైన అంశం అన్నప్పుడు వీటితో పాటుగా మనం ఇవి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇలా మనం ఒక లింక్తో మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కాన్సెప్ట్గా, ఒక ఫోకస్గా ఒక అంశం ఇచ్చినప్పుడు మనం ప్రతిదీ నేర్చుకోవాల్సిన అవసరం ఇలా ఉంటుందన్నమాట. సో ఇది మామూలుగా కరెంట్ అఫైర్స్ నుండి ఇలా మనం కొన్ని అంశాలను కూడా జోడించుకోవడం జరుగుతుంది. సో ఇంకొక విషయం మనకి ఇక్కడ ఇటలీ రాజధాని రోమ్ అంటున్నాం. మరి ఈ క్రమంలో మనకు గుర్తుకొస్తుంది వెంటనే FAO యొక్క ప్రధాన కార్యాలయం, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదంటే ఇటలీ రాజధాని రోమ్లో ఉన్నటువంటి విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంటుందన్నమాట. ఓకేనండి. సో ఇది ఒక ఇంపార్టెంట్గా మనకి చెప్పుకోవచ్చు అండి. ఇటలీ అంటే వెంటనే మనకు గుర్తుకొస్తుందండి. ఇటలీ అంటే మనకి ఇటలీ ప్రధాని గుర్తుకొస్తుంది. ఇటలీకి తొలి మహిళ ప్రధాని అండి, వారే జార్జియో మెలోని. వారు రాసినటువంటి ఒక ఆత్మకథ సో ఐ యామ్ జార్జియా, మై రూట్స్ మై ప్రిన్సిపుల్. దీనికి ఇటీవల కాలంలో మన భారతదేశంలో విడుదలయ్యే పుస్తకానికి ఈ ముందు మాట ఎవరు రాయడం జరిగింది, ఫోర్వర్డ్ ఎవరు రాయడం జరిగిందంటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రాయడం జరిగింది. ఓకేనండి. సో అది కూడా మనం క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూద్దామండి. సో మరి స్వదేశీయంగా మనం ఇండిజినస్గా అభివృద్ధి చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఒక సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ అండి. సో మన స్వదేశీ మిలిటరీ పారాచూట్ సిస్టమ్ ఒక పరీక్షను విజయవంతం చేయడం జరిగింది DRDO. ఒక సంబంధించిన విషయం గమనించినట్టయితే మన వరదలు వచ్చినప్పుడు కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా అవసరమవుతాయండి. ఇలాంటప్పుడు మనం ఇప్పటివరకు ఏంటంటే ఈ పారాచూట్స్ అనేది వివిధ దేశాల నుండి మనం దిగుమతి చేసుకునే వాళ్ళం. సో ఈ క్రమంలో మన DRDOకి చెందినటువంటి 2 సంస్థలు అండి. DRDO అంటే ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటాం. DRDO అంటే ఏంటండి? డిఫెన్స్ రీసెర్చ్ సో డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. మరి ఇలాంటి DRDO సంస్థ సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థ సో ఏం చేస్తుందండి? వాళ్ళకి సంబంధించిన అనుబంధ సంస్థలు ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళు ఆగ్రాలో ఉన్న సంస్థ ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అనే ఆగ్రాలో ఉన్నటువంటి సంస్థ. బెంగళూరులోని డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రో మెడికల్ ల్యాబొరేటరీ వాళ్ళు వీళ్ళు సంయుక్తంగా ఏం చేశారంటే మన మిలిటరీకి ఉపయోగపడే విధంగా సో మన భారత వైమానిక దళానికి ఉపయోగపడే విధంగా సో ఏం చేశారండి? పారాచూట్ సిస్టమ్ని అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం అంటే MCPS అని పిలుస్తున్నాం. MCPS అంటే మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్ అని చెప్పేసి అంటామండి. మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్. సో మరి దీనికి మన భారత వైమానిక దళానికి చెందినటువంటి టెస్ట్ జంపర్లు సో దాన్ని విజయవంతంగా పరీక్షించారని చెప్పేసి DRDO ఒక నోటీస్ని సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరిగింది. ఇటీవల కాలంలో DRDO స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి పారాచూట్కి ఏమని పిలుస్తున్నాం సాంకేతికతంగా అంటే MCPS అంటున్నాం. MCPS అంటే మిలిటరీ కంబాట్ పారాచూట్ సిస్టమ్ అండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఈరోజు మనం ఆత్మనిర్భరతకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఆత్మనిర్భరత అని చెప్పేసి అంటాం. ఆత్మనిర్భరత అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ సో మనం సెల్ఫ్ రిలయన్స్ అవుతున్నాం, స్వయం సమృద్ధి సాధించాలి అంటే మన వేరే పైన డిపెండెన్స్ కాదు, ఇండిపెండెంట్గా మనం ఉండాలి, స్వదేశీయంగా మనం ప్రోత్సహించబడాలి, స్వదేశీ వస్తువులను మనం తయారు చేసుకోవాలి, వాటిని వాడుకోవాలనేది సో దేశమంతా ఒక ఉద్యమంలాగా వస్తున్న నేపథ్యంలో సో మనకి ఒక ఇంపార్టెంట్గా ఈ సంబంధించిన ప్రయోగం అనేది
సక్సెస్ కావడం అనేది మనకి మన రక్షణ దళాలకు మరింతగా సపోర్ట్ అవుతున్న నేపథ్యం అనమాట. ఎందుకోసం అంటే ఈరోజు చూడండి, మనం MiG-21 అనే యుద్ధ విమానం ఒకప్పుడు మన రష్యా పైన ఆధారపడే వాళ్ళం. 1963 నుండి 2025 వరకు కూడా, సెప్టెంబర్ 26 వరకు కూడా MiG-21ని మన భారత వైమానిక దళంలో ఉండేది. ఇప్పుడు మన MiG-21 రష్యా తయారిది, కానీ స్వదేశంగా ఇప్పుడు మనం ఏం చేసామండి, సొంతంగా ఒక తేలికపాటి యుద్ధ విమానం తయారు చేసుకున్నాం. మొన్ననే ఈ యొక్క MiG-21 స్థానంలో తేజస్ అనే యుద్ధ విమానాలని మనం ఇండక్ట్ చేసుకోవడం జరిగింది, అందులో ప్రవేశపెట్టడం జరిగింది సెప్టెంబర్ 26, 2025. ఇదే కదా మన ఇండిజినస్ అంటే, ఇదే కదా సెల్ఫ్ రిలయంట్ అంటే, ఇదే కదా మనం ఒక సంబంధించినటువంటి ఆత్మనిర్భరత అంటే ఇదే అనే విషయం గమనించండి. ఆత్మనిర్భరత అండ్ సెల్ఫ్ రిలయన్స్, స్వయం సమృద్ధి, స్వదేశీయ, ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ పాయింట్స్ మనకు వస్తున్నాయి, ఎక్కువగా వింటున్నారు. ఎక్కువగా మన రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఈ మాటలు అనేది మాట్లాడుతున్న నేపథ్యాన్ని గమనించుకోవాలి. ఓకేనండి. సో నెక్స్ట్ చూద్దామండి. DRDO అంటున్నాం కాబట్టి DRDOకి ప్రజెంట్ చూసినట్లయితే DRDO 1958లో ఏర్పాటు చేయబడింది. DRDOకి చైర్మన్గా పనిచేస్తున్న వారు వచ్చేసి మనకి సమీర్ వెంకటపతి కామత్ అండి. సమీర్ వెంకటపతి కామత్ అనేవారు సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సో వీరు చైర్మన్గా పనిచేస్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి అంకుర సంస్థలు, స్టార్టప్స్ అని చెప్పేసి అంటాం. కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తో ప్రపంచంతో పోటీ పడే విధంగా, అంటే గ్లోబల్ కాంపిటేటివ్గా ఉండే విధంగా మన సంస్థలు ఎదుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో అంకుర సంస్థల విషయంలో స్టార్టప్స్ అంటున్నాం, సాంకేతికతను జోడిస్తున్నారు, ప్రజెంట్ కాంటెంపరీగా ఉన్నటువంటి అంశాలను జోడిస్తున్నారు. అలాంటి అంకుర సంస్థల్లో సో మన భారతదేశంలో ఉన్నటువంటి అంకుర సంస్థల్లో సో బాగా పాపులర్ అయినవి ఏవి, అగ్రగామి అంకుర సంస్థలు ఏవి అని చెప్పేసి ఇచ్చారు. అంటే మన దేశంలో ఇప్పుడు 176,000కు పైగా అంకుర సంస్థలు ఉన్నాయి. 2014 సంవత్సరంలో మన దేశంలో ఒక 100 అంకుర సంస్థలు ఉండేది. సో ఇప్పుడు మనకి స్టార్టప్ ఇండియా లాంటి కార్యక్రమం ద్వారా ప్రపంచంలోనే ఎక్కువ అంకుర సంస్థలు గల దేశాల జాబితాలు, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ది స్టార్టప్స్ ఇన్ ద వరల్డ్, ద టాప్ 3 కంట్రీస్ ఆర్ అమెరికా, చైనా, అవర్ గ్రేట్ భారత్. సో ఇక్కడ కూడా గమనించినట్లయితే ఇక్కడ సో మరి అగ్రగామి అంకుర సంస్థలు ఏవి, అగ్రగామిగా ఉంటాయంటే ఎలా దాన్ని తెలుసుకోవాలి అంటే దాని యొక్క భారత్లో ప్రధాన కార్యాలయం ఉండాలి. ఆ స్టార్టప్కి సంస్థలో కనీసం ఒక 30 మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉండాలి. అంకుర సంస్థ ఏర్పాటు చేసి కనీసం 5 ఏళ్ళు దాటకూడదు. అంతేకాకుండా ఎవరిని కూడా ఎంప్లాయీస్ తీయకూడదండి. ఎంప్లాయీస్ తీస్తున్నారు అని చెప్పేసి అంటే అది మనకి నష్టాల్లో ఉన్నట్టని అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి కాంటెంపరీ ఇష్యూస్లలో. అందుకోసం ఇక్కడ ఏంటంటే సో ఇది విషయాన్ని మనకు ఒక లింక్డ్ఇన్ అని చెప్పేసి ఒక సామాజిక వేదిక ఉంది. ఈ లింక్డ్ఇన్ అనే ఒక సామాజిక వేదిక వాళ్ళు ఏం చేశారు, దేశంలో అగ్రగామి అంకుర సంస్థలు ఉన్నాయి. ఇందులో మనం చూసినట్లయితే మరి లింక్డ్ఇన్ టాప్ అనమాట. అగ్రగామి అంటే టాప్ స్టార్టప్స్ ఇన్ ఇండియా, టాప్ మోస్ట్ అనమాట, టాప్ స్టార్టప్స్ ఇన్ ఇండియా. మన స్టార్టప్స్లో టాప్ ఏవి అని చెప్పేసి అన్నప్పుడు నివేదిక ఇచ్చినప్పుడు జెప్టో అండి, మన నిత్యావసర సరుకుల్ని ఆ విధంగా చేసే జెప్టో, లుసిడిటీ అండ్ స్విష్ ఈ మొదటి 3 స్థానాల్లో ఉండడం జరిగిందనమాట. సో అంతేకాకుండా మన భారతదేశంలో మరి స్టార్టప్ రాజధాని, ఎక్కువ అంకుర పరిశ్రమలు ఉన్నటువంటి ఒక నగరంగా ఏది ప్రకటించబడిందండి, బెంగళూరు అనేది మనకి భారతదేశ స్టార్టప్ రాజధాని, స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి. సో స్టార్టప్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాని ఏ నగరాన్ని పిలుస్తున్నారు అని చెప్పేసి అంటే బెంగళూరు నగరాన్ని పిలుస్తున్నారు. ఇటీవల కాలంలో బెంగళూరులో చుట్టుపక్కల ప్రాంతంలో సెమీ అర్బన్ సబర్బన్ ప్లేసెస్లో ఎక్కువగా లిపర్డ్స్ కూడా కనబడుతూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో. అందుకోసమే బెంగళూరు సిటీని మనం లిపర్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా కూడా పిలుస్తున్నారండి. లిపర్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఏ నగరాన్ని పిలుస్తున్నారని చెప్పేసి అన్నప్పుడు అది సో బెంగళూరు నగరంగా పిలుస్తున్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అండి. అంకుర సంస్థలు అంటున్నాం, మరి స్టార్టప్స్, మరి కొత్తగా ఇన్నోవేటివ్తో ఏర్పాటు చేయబడేటువంటి స్టార్టప్స్, మన దేశంలో స్టార్టప్స్ని ఆ విధంగా ప్రోత్సహించడానికి ఏర్పాటైనటువంటి కార్యక్రమం పేరు ఏంటంటే స్టార్టప్ ఇండియా. టు ప్రమోట్ ద స్టార్టప్, టు డెవలప్ ద స్టార్టప్, టు ఎంకరేజ్ ద స్టార్టప్, టు మోటివేట్ ద స్టార్టప్స్, ఇవన్నీ అన్నమాట. ఈ స్టార్టప్స్ని ప్రోత్సహించడానికి 2016 జనవరి 16 ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబడింది. అదే స్టార్టప్ ఇండియా అనే కార్యక్రమం అనే విషయం గమనించండి. అందుకోసం ఈరోజు తెలుసుగా ప్రపంచంలో ఎక్కువ స్టార్టప్స్ ఉన్న దేశాల్లో అమెరికా మొదటి స్థానం ఉంటే, చైనా 2 స్థానంలో ఉంటే, సో మన భారత్ ఏది 3వ స్థానంలో ఉన్న విషయాన్ని గమనించండి. అంతేకాకుండా ఈ స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో ఈ కొత్తగా ఏర్పాటు చేయబడేటువంటి స్టార్టప్స్ సో అనతి కాలంలో అభివృద్ధి చెంది ఒక $1 బిలియన్ చేరితే, ఒక స్టార్టప్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్, మార్కెట్ మూలధనం అనేది ఒక $1 బిలియన్ చేరితే ఒక స్టార్టప్ యొక్క ఆదాయం అనేది సో ఒక $1 బిలియన్, $1 బిలియన్ అంటారండి, $1 బిలియన్.
సో 1 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరడం కానీ, లేకపోతే 8,800 కోట్లు, 88,000 కోట్లు కదండి, 8,800 కోట్లకు చేరింది అనుకోండి. అలాంటి స్టార్టప్ను మనం ఏమంటున్నామంటే యూనికార్న్ కంపెనీ అని చెప్పేసి అంటామండి. ఏదైనా యూనికార్న్ కంపెనీస్ అని చెప్పేసి అంటాం. అలా కూడా ప్రపంచంలో ఎక్కువ యూనికార్న్ కంపెనీ గల దేశాల్లో కూడా మన భారతదేశం 3వ స్థానం ఉంది. సేమ్ స్టార్టప్ లాగానే అనమాట. అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ స్థానం అన్న విషయం గమనించండి. సో ఇదండి మన దేశంలో అగ్రగామి అంకుర సంస్థలపైన ఎవరిచ్చారు నివేదిక, ఏ అంశాల ఆధారంగా ఇచ్చారు, సో మొదటి 3 స్థానాలు ఏంటి, ఇలాంటి విషయాన్ని చూసుకోవాలండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సో మన భారతదేశం జీరో కార్బన్ ఎమిషన్స్ని అంటే 2070 సంవత్సరం నాటికి మన భారతదేశం జీరో కార్బన్ ఎమిషన్స్ అని చెప్పేసి అంటాం. అంటే శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరాలి. మరి శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరాలి అని చెప్పేసి అంటే జీరో కార్బన్ ఎమిషన్ చేరాలంటే మనం పర్యావరణ అనుకూలమైన ఎన్నో నిర్ణయాలని ప్రకటించడం కాదు, అమలు చేయాలి. గుర్తుపెట్టుకోండి, నాట్ అనౌన్స్డ్, దట్ ఈస్ ద ఇంప్లిమెంటింగ్ అన్నమాట. సో ప్రకటన కాదు, ఇంప్లిమెంటేషనే మనకు చొరవ ఇంపార్టెంట్ కాదు, దాన్ని అమలు చేయడమే ఇంపార్టెంట్ అనేది అంశం ఇప్పుడు వచ్చిందనమాట. ఎందుకోసం అంటే చాలా ప్రకటనలు అయిపోయినాయి. ఈ క్రమంలో మన భారతదేశం ప్రపంచంలోనే ఈ పర్యావరణ సంబంధించినటువంటి ఒక చట్టాలను అమలు చేయడంలో సో అగ్రగామిగా ఉందని చెప్పేసి సో పలు దేశాలు, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రకటిస్తున్నాయి. ఎందుకోసం అంటే కొన్ని లక్ష్యాలు మనం ముందే చేరడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మనము పెట్రోల్లో ఇథనాల్ కలపాలి, 20% ఇథనాల్ కలపాలి. దాన్ని మనం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అంటాం, E20 అంటాం. ఇది 2025 వరకే సాధించాలి. కానీ 2025 పూర్తి కాకముందుకే మనం ఏంది ఇథనాల్ బ్లెండెడ్ ఇథనాల్ అనే ఒక జీవ ఇంధనాన్ని మనం కలిపేస్తున్నాం. ఎందులో పెట్రోల్ కలిపేసాం. సో అది దాని ద్వారా ఏమవుతుందంటే శిలాజ ఇంధనాలు తక్కువ వాడుతూ సో జీవ ఇంధనాలు పెంపొందించుకోవడం, పర్టికులర్గా ఈ యొక్క సూర్య కర్బన ఉద్గారాలు తగ్గించుకోవడం, ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ని సృష్టించడం, సో జీరో కార్బన్ ఎమిషన్ సాధించడం. అంతేకాకుండా ప్యారిస్ యొక్క లక్ష్యం ఉంది. ప్యారిస్ ఒక ఒప్పందం 2015 సంవత్సరంలో ప్యారిస్ ఒప్పందం వచ్చింది. ఆ యొక్క సంబంధించిన అమల్లో కూడా మన భారతదేశం ముందంజలో ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ క్రమంలోనే మన భారతదేశం మరొకసారి ఈరోజు మనం లిథియం ఒక విద్యుత్ వాహనాలను మనం ఎంకరేజ్ చేసుకోవాలి. అందుకోసమే ఫ్రెండ్స్ మనందరూ కూడా తెలుసు, ఒక ఫేమ్ ఇండియా అనే ప్రోగ్రామ్ వచ్చింది. మన భారతదేశంలో విద్యుత్ వాహనాలను ఎంకరేజ్ చేసుకోవాలి, తయారు చేసుకోవాలి, వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఫేమ్ ఇండియా ఫేజ్ 1, ఫేమ్ ఇండియా ఫేజ్ 2, ప్రజెంట్ ఫేమ్ ఇండియా ఫేజ్ 3ని మనం కొనసాగిస్తున్నాం. ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫేమ్ ఇండియా అనే కార్యక్రమంలో ఏంటంటే మన విద్యుత్ వాహనాల తయారీని ఆయన వినియోగాన్ని ప్రోత్సహిస్తాం. ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటామండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా, సో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా, సో ఎలక్ట్రిక్ అనే ఒక కార్యక్రమం అనమాట. ఈ కార్యక్రమం ద్వారా సో మన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ద్వారా సో మనం సబ్సిడీ కూడా అందిస్తున్నారనమాట విద్యుత్ వాహనాల విషయంలో. మరి విద్యుత్ వాహనాల విషయంలో చూసినట్టయితే విద్యుత్తో నడిచే వాహనాలకు కావాల్సింది బ్యాటరీ ఎందుకు, విద్యుత్ని స్టోరేజ్ చేసుకోవడానికి. ఈ క్రమంలో మనము సో మరి లిథియం అయాన్ బ్యాటరీస్ వాడుతూ ఉన్నాం. కానీ ఇటీవల కాలంలో గతంలో దక్షిణ కొరియా లాంటి దేశాల వాళ్ళు సో సోడియం అయాన్ బ్యాటరీని అభివృద్ధి చేయడం జరిగింది. ఈ క్రమంలో మన భారత సైంటిస్టులు కూడా, మన ఇండియన్ సైంటిస్టులు కూడా సో మరి ఫస్ట్ టైం అనమాట దేశీయంగా ఇండిజినస్గా ఇండియాస్ ఫస్ట్ సోడియం అయాన్ బ్యాటరీ, ఫస్ట్ సోడియం అయాన్ బ్యాటరీని సో వీరు అభివృద్ధి చేయడం జరిగింది. దీని యొక్క ఇంపార్టెన్స్ మనం చూసినట్లయితే జస్ట్ 5 మినిట్స్లోనే ఈ బ్యాటరీ 94% ఛార్జింగ్ అవుతుంది. అంటే టైం కూడా సేవ్ అవుతుంది. జస్ట్ 5 మినిట్స్ అండి. జస్ట్ 5 మినిట్స్లోనే ఈ సోడియం అయాన్ బ్యాటరీ ఇలా ఉంది చూసారా, ఇది 94%, ఒక 5 మినిట్స్ అండి, 5 నిమిషాలలోనే ఎంత శాతం ఛార్జింగ్ అవుతుందంటే 94% ఛార్జింగ్ అవుతున్న నేపథ్యం అనమాట. మరి ఇలా మన స్వదేశీయంగా తొలిసారిగా ఇలా ఇండిజినస్గా ఎవరు తయారు చేశారు ఈ సోడియం అయాన్ బ్యాటరీని అని చెప్పేసి అంటే సో అభివృద్ధి చేసిన వారు, డెవలప్ చేసిన వాళ్ళు ఎవరంటే సో ఐఐటి ఖరగ్పూర్కి చెందినటువంటి శాస్త్రవేత్తలు. ఐఐటి ఖరగ్పూర్ చెందినటువంటి శాస్త్రవేత్తలు ఒక ఏం చేశారంటే ఒక అలుమినిగా ఏర్పడ్డారు, ఒక గ్రూప్గా ఏర్పడ్డారు. ఒక సంబంధించిన గ్రూప్గా ఏర్పడి వాళ్ళు టీసీజీ క్రెస్ట్ అని ఒక విభాగాన్ని తయారు చేసుకున్నారు, ఒక కంపెనీ తయారు చేసుకున్నారు. ఆ కంపెనీలో ఇలా వాళ్ళు ఇన్నోవేషన్ చేశారు, రీసెర్చ్ చేశారు. సో దానికి ఏమని పేరు పెట్టారంటే రైజ్ అని పెట్టారు. రైజ్ అంటే అభివృద్ధి చెందడం,
ఒక ఉదయించడం, ఒక వెలుగునివ్వడం అని అర్థం వస్తుంది. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సస్టైనబుల్ ఎనర్జీ అంటే ఇది ఒక సంస్థ, ఒక పరిశోధన సంస్థ, సస్టైనబుల్ ఎనర్జీ సుస్థిరమైన ఇంధనం తయారు చేయడానికి ఏర్పాటు చేయబడ్డ సంస్థ అని చెప్పేసి ఇక్కడ రైజ్ అని పెట్టడం జరిగింది. ఇందులో ప్రధాన శాస్త్రవేత్తలైనటువంటి అభిక్ బెనర్జీ, శ్రీరూప్ ఘోష్, సాయన్ చటర్జీ, అభిజిమ్ గవాయ్ సో ఈ నలుగురు కూడా సో ఈ సంబంధిత పరిశోధనలో భాగస్వామి అయ్యారు. లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ కంటే ఈ సోడియం అయాన్ బ్యాటరీ సో మంచి పనితీరును కూడా ఆ విధంగా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చిందని చెప్పేసి సో టీసీజీ క్రెస్ట్ కంపెనీ అధికారికంగా నిన్న ప్రకటన విడుదల చేయడం జరిగింది. మరి ఎక్కడుంది టీసీజీ క్రెస్ట్ అనే సంస్థ? ఈ కంపెనీ ఎక్కడ ఏర్పాటు చేశారండి? కోల్కతాలో ఏర్పాటు చేశారు. ఇందులో చెప్పిన ప్రతి పాయింట్, ఎవ్రీ అండ్ ఈచ్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు కనబడుతున్న ఒక 3 సెంటెన్సెసే 4 సెంటెన్సెసే మనకు ఒక స్లైడ్ పైన కనబడుతున్నాయి. బట్ దీనిపైన అప్డేటెడ్ పాయింట్ మనం చూసుకోండి. ఒక్కసారి కొంచెం పేషెన్స్తో, కొంచెం ఓపికతో వినండి. సో దేశీయంగా తొలి సోడియం అయాన్ బ్యాటరీ అభివృద్ధి. ఇలా అన్నప్పుడు మన దేశంలో ఎందుకు అసలు సోడియం అయాన్ బ్యాటరీ వచ్చిందంటే దానికి ఒక విధి విధాలు చెప్పుకున్నాం. 2070 నాటికి శూన్య కర్బన ఉద్గారాలు చేరుకోవాలి, లక్ష్యం అన్నమాట. అయితే ఇందులో మన దేశం విద్యుత్ వాహనాల తయారీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈ క్రమంలో ఫేమ్ ఇండియా ప్రోగ్రామ్ వచ్చింది, దాని యొక్క అబ్రివేషన్ చెప్పుకున్నాం. అంతేకాకుండా ఈరోజు మనం సాధించిన లక్ష్యాలు చెప్పుకున్నాం. ఈ శూన్య కర్బన ఉద్గారాల స్థాయికి చేరే క్రమంలో మన E20 బ్లెండెడ్ ఇథనాల్ కలుపుతున్నాం పెట్రోల్లో, అది E20 ఆ లక్ష్యం 2025లో చేరడం జరిగింది. మరి ఈ సోడియం అయాన్ బ్యాటరీ అభివృద్ధి మరి ఎవరు చేశారంటే ఐఐటి ఖరగ్పూర్లోని ఒక చదువుకున్నటువంటి శాస్త్రవేత్తలు, వాళ్ళందరూ కూడా విద్యార్థులు శాస్త్రవేత్తలై వాళ్ళు ఒక టీసీజీ క్రెస్ట్ని కోల్కతాలో స్టార్ట్ చేశారు. దానికి ఏమని పెట్టారు? ఈ పరిశోధనకి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది సస్టైనబుల్ ఎనర్జీ అని పెట్టారు. అందులో పాల్గొన్న ప్రధాన శాస్త్రవేత్తలు ఎవరు? ఈ రైజ్ ప్రోగ్రాంలో సోడియం అయాన్ బ్యాటరీని అభివృద్ధి చేసిన వాళ్ళు అభిక్ బెనర్జీ, శ్రీరూప్ ఘోష్, సాయన్ చటర్జీ, అభిజిమ్ గవాయి. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ కంటే సాధారణంగా ఇన్ జనరల్గా మనకి ఏంటంటే లిథియం బ్యాటరీస్ మనం వాడతాం, ఈ లిథియం ఫాస్ఫేట్ బ్యాటరీ వాడతాం. అయితే ఇందులో మనం దీనికంటే సోడియం అయాన్ బ్యాటరీ మంచి పనితీరు కనిపించింది, బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పి శాస్త్రవేత్తలు ధృవీకరించారు. దీనికి మరొక ప్రత్యేకత ఏంటంటే 5 మినిట్స్లోని ఈ బ్యాటరీ 95% స్టోరేజ్ చేసుకుంటుంది. కాబట్టి వేగవంతమైనటువంటి ఒక స్టోరేజ్ ప్రక్రియ అనేది జరుగుతుంది అనమాట. ఒక విద్యుత్ వాహనం ఉంటుంది, దూర ప్రాంతానికి వెళ్ళాలి, మధ్యలో ఈ సంబంధించినటువంటి ఒక మనం స్టోరేజ్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. వెంటనే 5 మినిట్స్లోనే 94% స్టోరేజ్ చేసుకోవడం వల్ల సమయం కూడా మనకి కలిసి వస్తుంది అనమాట. ఓకేనా, ఇది మనకు ఒక ఇంపార్టెంట్ సంబంధించి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే లిథియం మూలకం చాలా మన దేశం వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకొచ్చుకుంటుంది. లిథియం మూలకాన్ని, లిథియం మెటల్ని. మన దేశంలో కూడా లిథియం నిల్వలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో, రాజస్థాన్లో, కర్ణాటకలలో లిథియం నిల్వలు కనిపెట్టబెట్టారు, ఇంకా తీయడం లేదు, కానీ వేరే దేశంలో తీసుకొచ్చుకుంటున్నాం, ఖరీదుగా ఉంది. కాబట్టి సోడియం అనేది చాలా అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి ఈ సోడియం అయాన్ బ్యాటరీస్ తయారు చేయడం ఆవశ్యకత గురించి సైంటిస్టులు ఈ పరిశోధన అనేది, ఈ రీసెర్చ్ అనేది చేయడం జరిగిందనమాట. సో మనము ఇంపార్టెన్స్గా ప్రతి పాయింట్ చూసుకుంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈరోజు October 16 సో ఆంధ్రప్రదేశ్లో సో మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో రాబోతున్నారు, పర్యటించబోతున్నారు. సో వారు కర్నూలుకు రాబోతున్నారు. సో మరి వీరు GST 2.0 సంబరాల్లో పాల్గొంటున్నారు. ఫ్రెండ్స్, మనందరూ కూడా తెలుసు 2017 July 1 మన భారతదేశంలో మరి 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 101st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా 101వ సో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటాం, 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన దేశంలో సో ఏం చేశారంటే GSTని అమల్లోకి తీసుకొచ్చారు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ని అమల్లోకి తీసుకొచ్చారు. 0% అని, 5% అని, 12% అని, లేదా 18% అని, 28% అని చెప్పేసి ఇలా 5 స్లాబ్లు ఉండేది. అంటే 0ని కన్సిడర్ చేయకపోతే మనకు 4 స్లాబ్ల GST విధానం తీసుకొచ్చారు. బట్ మన 56వ GST మండలి సమావేశం జరిగింది. మరి 56వ GST మండలి సమావేశం సెప్టెంబర్ 3 మరియు 4 2025లో న్యూఢిల్లీలో నిర్వహించారు. అప్పుడే ప్రకటించారు ఈ GSTలో ఇన్ని స్లాబులు అవసరం లేదు, జస్ట్ మనకు 2 స్లాబ్సే కావాలి, 5%, 12% స్లాబుల విధానం తీసుకొస్తున్నాం. ఈ విధానాన్ని సెప్టెంబర్ 22, 2025 నుండి అమల్లోకి తీసుకొస్తామని అన్నారనమాట. ఈ క్రమంలో ఆరోగ్య పాలసీస్ కానివ్వండి, చాలా వస్తువులపైన GST తగ్గింది. ఈ క్రమంలోనే GST ఉత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందుకోసం ఈరోజు చూడండి, సూపర్ GST సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం, GST 2.0 సంబరం కార్యక్రమం కర్నూలులో నిర్వహిస్తున్నారు అనే విషయం గమనించండి. ఈరోజు సాయంత్రం 4 గంటలకి October 16, 2025
సో మరి రాగమయూరి గ్రీన్ హిల్స్లో ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ బహిరంగ సభ జరుగుతుంది. సో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి ఎవరండి నారా లోకేష్ గారు, మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఇందులో పాల్గొంటున్నారండి. ఈ క్రమంలో మనం చూసినట్లయితే మరి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చేత 13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారు. కొన్ని జాతికి అంకితం చేసే కార్యక్రమంలో పాల్గొంటున్నారు అనమాట. అదొక ఇంపార్టెంట్ విషయాన్ని గమనించండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి ఇక్కడ. సో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది. వైఎస్ఆర్ కడప జిల్లా కొప్పర్తిని ఒక ఇండస్ట్రియల్ నోడ్గా, ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించారు గతంలో. ఈ క్రమంలో ఇండస్ట్రియల్ కారిడార్ చేపడుతున్నటువంటి పనుల విషయంలో అక్కడ ఒక పారిశ్రామిక కేంద్రాన్ని ప్రారంభిస్తున్నారు అనమాట. ఈరోజు శంకుస్థాపన చేస్తున్నారు. కడప జిల్లా కొప్పర్తిలో రూపాయలు 2,136 కోట్లతో పారిశ్రామిక కేంద్రం ఇండస్ట్రియల్ కారిడార్ని ప్రారంభిస్తున్నారు. ఓరవకెల్లులో కూడా ఒక పారిశ్రామిక కేంద్రం కర్నూలులో ప్రారంభిస్తున్నారు. ఆ విషయాన్ని గమనిస్తూ ఉండాలి. అంతేకాకుండా ఇక్కడ సబ్బవరం అండ్ శీలానగర్ రోడ్కి ఆ విధంగా శంకుస్థాపన చేస్తున్నటువంటి విషయం అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ అనమాట. ఇది ఒక సంబంధించినటువంటి అంశాన్ని గమనిస్తూ సో ఈ ప్రారంభోత్సవాలు శంకుస్థాపన విషయం పైన మనం చూసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట. ఓకేనండి. సో ఇది మనకి ఒక్కోసారి అడగవచ్చు, ఇప్పుడు జరిగింది నరేంద్ర మోడీ గారు ఇప్పుడు GST 2.0 కార్యక్రమంలో ఒక సదస్సులో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో, ఎక్కడ జరిగింది? ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ప్రాంతీయ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన అంశమైన ఇది చాలామందిని మోటివేట్ చేస్తుంది, చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. అలాంటి కార్యక్రమాలపైన అడుగుతూ ఉంటాడు. సో ఇందుకోసం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ట్రాన్స్జెండర్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కొంతమందిని ట్రాఫిక్ అసిస్టెంట్స్గా నియమించింది. మన భారతదేశంలో ఫస్ట్ టైం అనమాట ట్రాన్స్జెండర్స్ని వాళ్ళని ట్రాన్స్జెండర్స్ని ట్రాఫిక్ అసిస్టెంట్స్గా నియమించినటువంటి తొలి రాష్ట్రం వచ్చేసిందని తెలంగాణ. అలాంటి నేపథ్యం ఇక్కడ కూడా చూడండి. సో అరణ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అరణ్ అంటే రక్షణార్థం వస్తుంది. ఇది ఒక వసతి గృహాలు అనమాట. సో ఎవరు ప్రారంభించారు? తమిళనాడు. ఎవరికి ఉద్దేశించిందంటే దాడులు వేధింపులకు గురయ్యే హిజ్రాలకి పూర్తిస్థాయి రక్షణ, పూర్తిస్థాయి ఒక కంప్లీట్ వాళ్ళకు ఒక సెక్యూరిటీ ఉండాలి, కంప్లీట్ సేఫ్టీ ఉండాలి ఇజ్రాయల్కు అని చెప్పేసి సో అలాంటి వాళ్ళకి ఒక అరణ్ అనే పేరుతో ఒక వసతి గృహాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రాష్ట్రం అంటే తమిళనాడు రాష్ట్రం. సో తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. తమిళనాడు ప్రెసిడెంట్ మనకి ముఖ్యమంత్రి ఎవరండి? ఎంకే స్టాలిన్. సో ఒక ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అండి. ఎంకే స్టాలిన్ అంటే ఎవరండి? ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్. సో డిఎంకే పార్టీకి చెందినవారు. సో వీరు ఈ యొక్క సంబంధిత కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. సో ఇది ఒక జాతీయ అంశంగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఈ ప్యాట్రిక్ ఎర్మిన్ నెక్స్ట్ వచ్చేసి ప్యాట్రిక్ ఎర్మిన్. సో మరి ప్యాట్రిక్ ఎర్మిన్ ఎవరు అని చెప్పేసి అంటారు. ప్యాట్రిక్ ఎర్మిన్ వచ్చేసి మనకి సీషెల్స్ దేశ నూతన అధ్యక్షుడిగా నియమితులు కావడం జరిగిందనమాట. సో న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ది సీషెల్స్ అనే విషయం గమనించండి. ఇది మనకి వార్తల్లో వ్యక్తులుగా అపాయింట్మెంట్స్లో మనకు ఉపయోగపడతారు. ఓకేనండి. సో ఈ సంబంధించిన పాయింట్ చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ IRCH ఒక మీటింగ్ జరిగిందండి. October 14 to 16 ఈ రోజు వరకు జరిగింది. సో మరి ఇది 16వ సమావేశం. ప్రపంచ ఆరోగ్య సంస్థ IRCH అని ఒక మీటింగ్ అనమాట. ఇది ఎక్కడ నిర్వహించారంటే ఇండోనేషియాలో నిర్వహించారు. ఇండోనేషియాలో ఒక పట్టణమైనటువంటి జకర్తాలో నిర్వహించారు. సో ఇండోనేషియాలో ఒకప్పుడు రాజధాని నగరం అంటే జకర్తా అంటున్నాం, కానీ జకర్తా ఇప్పుడు రాజధాని ప్లేస్లో సో ఇండోనేషియా వాళ్ళు ఒక కొత్త రాజధాని నిర్మించుకుంటున్నారు. ద న్యూ క్యాపిటల్ సిటీ ఆఫ్ ది ఇండోనేషియా వచ్చేసి ఏదండి? నౌసంతరా. ఈ నౌసంతరా అనేది ఒక న్యూ క్యాపిటల్ సిటీ ఆఫ్ ది ఇండోనేషియాగా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ విషయంలో మనం చూసినట్లయితే IRCH అంటే అర్థం ఏంటంటే ఇంటర్నేషనల్ రెగ్యులేటరీ కోఆపరేషన్ ఫర్ ది హెర్బల్ మెడిసిన్స్. హెర్బల్ మెడిసిన్స్ అండి, ఒక మూలికలు లేకపోతే ఆయుర్వేద సంబంధమైనటువంటి ఏవైతే మనకి మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయో వాటిపైన ఇక్కడ చర్చకు అనేది పెట్టడం జరిగిందనమాట. సో ఎందుకోసం అంటే మనకి ప్రాచీన వైద్య విధానాలను పెంపొందించుకుంటున్నారు. మనకి ఎందుకోసం ఎల్లోపతి మెడిసిన్ కొన్ని సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తున్న నేపథ్యంలో ఇలాంటి సమావేశానికి ఎంతో ఇంపార్టెన్స్ అయింది. అంతేకాకుండా మన భారతదేశం సంబంధించిన ఒక ఆయుర్వేద విధానం ఏదైతుందో ఈ ఆయుర్వేద విధానం పైన అధ్యయనం చేయండి WHO ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ డిసీజెస్ అంటాం ICD జాబితాలో చేర్చడం జరిగిందనమాట. అంటే వివిధ వ్యాధులకి ఈ వేరియస్ డిసీజెస్కి ఆయుర్వేదంలో చాలా చికిత్స ఉందని చెప్పేసి ఇలాంటి ఒక ప్రకటన అనేది జరిగిన నేపథ్యాన్ని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. మీటింగ్ ఎక్కడ జరిగింది, దేనిపైన జరిగింది, దాని యొక్క అబ్రివేషన్స్ మనకి ఇంపార్టెంట్గా ఉంటాయండి.
సో ఎన్నోసార్లు కూడా మనం WHO పైన డిస్కస్ చేశాం. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటే WHO. సో మరి 1948 ఏప్రిల్ 7 WHO అనేది ఏర్పాటు చేయబడింది. సో అందుకే ఏప్రిల్ 7 మనం ఎలా జరుపుకుంటామండి, వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటాం. సో మరి WHO యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంది. ప్రజెంట్ WHOకి డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అండి. ఎవరండి? టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనేవారు WHOకి ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. వీరు ఇథియోపియా దేశానికి చెందిన వారనే విషయం గమనించండి. సో ఇండోనేషియా అని చెప్పేసి అంటున్నాం కాబట్టి సో మరి ఇండోనేషియా మన ఇండోనేషియా కూడా మనకు న్యూస్లో ఉందండి ఈరోజు. ఎందుకోసం అంటే భారత్ ఇండోనేషియాలు సంయుక్తంగా మనకు ఒక విన్యాసం నిర్వహించుకుంటున్నాం. మన దగ్గర మన విశాఖపట్నంలో నిర్వహించుకుంటున్నాం. ఇలాంటి నేపథ్యంలో దానిపైన కూడా డిస్కస్ చేద్దాం. ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే ప్రభవో సుబయంతో అండి. ఎవరండి? ప్రభవో సుబయంతో. ఈ ప్రభవో సుబయంతో అనేవారు, ప్రభవో సుబయంతో అండి. సో ప్రభవో సుబయంతో వీరు ఇటీవల కాలంలో మన భారతదేశంలో జనవరి 26, 2025 మన భారతదేశ ఒక గణతంత్ర దినోత్సవాలకి ముఖ్య అతిథిగా కూడా రావడం జరిగిన నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడే చెప్పుకున్నాగా సముద్ర శక్తి. భారత్ ఇండోనేషియాలు సంయుక్తంగా నిర్వహించుకునే నావికా విన్యాసాలు, మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అంటే ఏంటంటే సముద్ర విన్యాసాలు లేదా నావికా విన్యాసాలు అని చెప్పేసి అంటాం. ఈ బయలేటరల్ సంబంధించినటువంటి బయలేటరల్గా అంటే 2 దేశాలు పాల్గొంటాయి. సో మరి ఈ నావికా విన్యాసాలలో అక్టోబర్ 14 to 17 అంటే అక్టోబర్ 14 స్టార్ట్ అయ్యి 17 వరకు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం నిర్వహిస్తున్నారు తీర ప్రాంతంలో. సో మరి భారత్ తరపున INS కవరత్తి అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఒక గూఢాచార ఉపగ్రహం, ఒక నావిక అంటే స్టెల్త్ అంటారనమాట. స్టెల్త్ వార్షిప్ ఇక్కడ పాల్గొంటుంది. అండ్ ఇండోనేషియాకు చెందినటువంటి విషయంలో KRI జాన్ లీ అని చెప్పేసి ఒక యుద్ధ నౌక ఇందులో పాల్గొనడం జరుగుతుంది. సో ఏ దేశం తరపున ఏది పాల్గొంది, మన భారతదేశం తరపున ఏది పాల్గొంది అండ్ ఇండోనేషియా తరపున యుద్ధ నౌక పాల్గొంది. ఈ విన్యాసాలు వెరీ ఇంపార్టెంట్ అండి. సో సముద్ర శక్తి అండి, ఏదండి సముద్ర శక్తి విన్యాసాలు. ఇవి ఎన్నో ఎడిషన్, వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ది ఎడిషన్ అంటే ఇక్కడ 5th ఎడిషన్, 5వ సముద్ర శక్తి విన్యాసాలు నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది అనమాట విశాఖపట్నంలో. ఈ నెక్స్ట్ వచ్చేసి వెరీ ఫస్ట్ టైం భారత్ మరియు అండ్ దక్షిణ కొరియా దేశాలు. సో భారత్ మరియు దక్షిణ కొరియా దేశాలు, సౌత్ కొరియా అంటామండి. సో భారత్ మరియు దక్షిణ కొరియా లేదా సౌత్ కొరియా దేశాలు వెరీ ఫస్ట్ టైం ఒక విన్యాసాలు నిర్వహిస్తున్నారు. అవి కూడా మనం చూసినట్లయితే ఒక నావికా విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఒక సంబంధించినటువంటి ఒక నావల్ ఎక్సర్సైజ్ లేదా ఒక నావికా విన్యాసాలు అని చెప్పేసి అంటాం, లేదా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి అంటాం. ఈ నావికా విన్యాసాలు నిర్వహిస్తున్న దానికి ఇన్ రోకన్ అని పెట్టారండి. IN అంటే ఇండియా, ROKN అంటే రిపబ్లిక్ ఆఫ్ ది సో మనకి కొరియా అని చెప్పేసి పెట్టడం జరిగింది. రిపబ్లిక్ ఆఫ్ ది కొరియా అనే పేరుతో. ఉత్తర కొరియా కాదండి, దక్షిణ కొరియా అనే విషయం గమనించండి. సో ఇన్ అంటే ఇండియా, ROKN అంటే రిపబ్లిక్ ఆఫ్ ది కొరియా అని అర్థం వచ్చేటట్టు వాళ్ళు పెట్టుకున్నారు. సో ఇది ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు. ఈసారి ఎక్కడ నిర్వహించారు? ఫస్ట్ ఇన్ ROKN ఎక్సర్సైజ్ని ఎక్కడ నిర్వహించుకోవడం జరిగిందంటే బుసాన్ అండి. ఈ బుసాన్ అనేది ఒక తీర ప్రాంతంలో ఉంటుంది. ఈ బుసాన్ హార్బర్లో, ఈ సముద్రం పక్కన ఉన్నటువంటి బుసాన్ హార్బర్లో నిర్వహించారు. ఈ బుసాన్ అనేది ఎక్కడ కలదంటే దక్షిణ కొరియాలో ఈ సంబంధించినటువంటిది ఉండడం జరిగింది అనమాట ఈ ప్రాంతం. సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన అనంతపురంలోని కియా మోటార్ల సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం కూడా ఎక్కడ ఉందంటే సో బుసాన్లోనే ఉన్న విషయాన్ని గమనించుకోండి. విన్యాసం ఎక్కడ నిర్వహించారు ఏంటనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి పుస్తకాలు రచయితలు. మరి పుస్తకాలు రచయితల్లో బుక్స్ అండ్ ఆథర్స్లో ఒక పుస్తకం ఉందండి. అది మనకి ఒక చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్, మరి త్రివిధ దళాల్ని సమన్వయం చేసే బాధ్యతను తీసుకున్నటువంటి CDS చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ అయినటువంటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటారండి. మరి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ అయినటువంటి జనరల్ అనిల్ చౌహాన్ గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. రెడీ, రిలవెంట్ అండ్ రిసర్జెంట్. సో రెడీగా ఉన్నాం, రిలవెంట్గా చేస్తాం, రిసర్జెంట్ చేస్తాం, స్ట్రైక్ చేస్తాం, సో అంటే దాడి చేస్తాం. ఎప్పుడు? షేపింగ్ ఏ ఫ్యూచర్ రెడీ ఫోర్స్. అంటే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం ఏముందో ఈ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం మనకు ఎన్నో విషయాలు నేర్పింది, ఎన్నో విషయాలను సాధించడంతో పాటుగా
అచీవ్మెంట్తో పాటుగా భవిష్యత్తులో ఇంకా ఎలా చేయాలి, ఇలాంటి ఒక దాడి జరిగినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని కూడా మనం సాధించామని చెప్పేసి చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ చెప్పడం జరిగింది. ఇది ఒక పుస్తకం అండి, రెడీ రిలవెంట్ అండ్ రిసర్జెంట్ టు షేపింగ్ ఏ ఫ్యూచర్ రెడీ అని చెప్పేసి, రెడీ ఫోర్స్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. జనరల్ అనిల్ చౌహాన్ ఆ పుస్తకం పేరు ఆ విధంగా ప్రకటించారు. అది విడుదల చేయడం జరిగింది పుస్తకం పేరు. ఈ పుస్తకాన్ని ఎవరు విడుదల చేస్తున్నారంటే పెంటగాన్ ప్రెస్ వాళ్ళు. పుస్తకం పేరు వచ్చేసి ఏంటంటే రెడీ రిలవెంట్ అండ్ రిసర్జెంట్ టు షేపింగ్ ఫ్యూచర్ రెడీ ఫోర్స్. ఎందుకు 2 వచ్చిందండి, గతంలో మే 2025లో ఇంకొక పుస్తకం కూడా విడుదలైందనమాట. ఈ ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇదంతా కూడా ఆపరేషన్ సింధూర్ సంబంధించిన కార్యక్రమాలపైన మన భారత ఒక త్రివిధ దళాల యొక్క ధైర్య సాహసాలు, త్యాగనిరతి, సాక్రిఫైస్, పోరాట ప్రతిమ ఇవన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. అందుకే రెడీ రిలవెంట్ అండ్ రిసర్జెంట్ ఏ బ్లూ ప్రింట్ ఫర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది ఇండియాస్ మిలిటరీ. మన భారతదేశం యొక్క మిలిటరీ ఎలా ఉంది, పరివర్తన ఏమైంది, ఎలా ట్రాన్స్ఫర్మ్ అయింది, గతంలో యుద్ధాల నుండి మనం ఏం నేర్చుకున్నాం, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో ఎలా చేసాం, May 7, 2025 జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ని ప్రపంచం అంతా కూడా సపోర్ట్ చేసింది. అని ఎందుకోసం అంటే మనము ఒక దేశం పైన దాడి చేయలేదు, మనం ఉగ్రవాదం పైన పోరాటం చేశాం, ఉగ్రవాద మూలాలని ఆ విధంగా దెబ్బతీసాం, ఉగ్రవాదానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు, ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా మనం ధ్వంసం చేయడం జరిగింది. దేశం పైన యుద్ధం చేయలేదు అని చెప్పేసి ఒక గొప్ప సందేశాన్ని మనం ఇచ్చాం ఆపరేషన్ సింధూర్లో అని చెప్పేసి అలాంటి వ్యాఖ్యలు అందులో చేయడం జరిగిందన్నమాట. మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఏప్రిల్ 22 ఏప్రిల్ 22 అండి. ఏప్రిల్ 22 2025 మనకు పహల్గామ్ దాడి జరిగిందండి. పహల్గామ్ దాడి జరిగింది. మరి పహల్గామ్ దాడి జరిగిన వెంటనే ఉగ్రవాద దాడి జరిగింది. అక్కడ 26 మందిని ఆ విధంగా చంపేశారు మన సంబంధించినటువంటి టూరిస్ట్ని. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా బైసరన్ వ్యాలీలో పహల్గామ్ దాడి జరిగింది ఏప్రిల్ 22, 2025. మనం వెంటనే సంసిద్ధమయ్యాం. May 7, 2025 ఆ ఉగ్రవాద దాడికి ఆ విధంగా జవాబుగా మనం ఏం చేశామంటే దేశం పైన పోరాటం చేయలేదు, పాకిస్తాన్ పైన యుద్ధం చేయలేదు. ఏంటంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 5 ఉగ్రవాద స్థావరాలని అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పాకిస్తాన్లోని 4 ఉగ్రవాద స్థావరాలని, మొత్తం కూడా 9 ఉగ్రవాద స్థావరాలని మనం ఒక జస్ట్ 25 మినిట్స్లోనే ఆ విధంగా చేశాము అని చెప్పేసి మన సంబంధించినటువంటి ఆ రోజు బ్రీఫింగ్లో May 7, 2025లో మన వీర వనితలు మన సంబంధించినటువంటి త్రివిధ దళాలకు చెందినటువంటి సోఫియా ఖురేషి, వ్యోమికా సింగ్ విలేకరుల సమావేశంలో చెప్పడం జరిగింది. సోఫియా ఖురేషి అండ్ వ్యోమికా సింగ్ అనమాట. అలాంటి నేపథ్యాన్ని ఇక్కడ ఇదంతా కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఎలా చేసాం, ఏంది మన సంబంధించినటువంటి ఆయుధ సంపత్తి ఏంటి, మనం ఎలా ఢీకొన్నాం, ఎలా ఒక స్ట్రాటజీస్తో వెళ్ళామని చెప్పేసి భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడతాయి ఈ పుస్తకం ఉందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రతి కాంపిటీటర్ ఈ పుస్తకానికి ఓన్లీ నేర్చుకోవడం కాదు, అందులో చదవాల్సినటువంటి అవసరం కూడా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి రావు బాల సరస్వతి దేవి గారు. వీరి పేరొందినటువంటి ఒక సింగర్. వీరు మరణించడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాలకు చెందినవారు. రావు బాల సరస్వతి దేవి గారు 97 ఇయర్స్ వయసులో చనిపోయారు. ఆల్ ఇండియా రేడియోలో తొలి లలిత సంగీత గాయనిగా పేరొందారు. తొలి తెలుగు సినీ నేపథ్య గాయని. ఫస్ట్ టైం అనమాట ఒక సంబంధించినటువంటి ఒక సింగర్గా ఈమె పేరొందడం జరిగింది సినిమాలలో, సినీ నేపథ్య గాయని. మరో ఇద్దరు కూడా ఈరోజు మరణించిన వాళ్ళలో ఉన్నారండి. రవి నాయక్ గారు గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ గోవాకి అగ్రికల్చర్ మినిస్టర్గా కూడా పనిచేస్తున్నాడు. గోవా ముఖ్యమంత్రి అంటే ప్రజెంట్ పనిచేస్తున్న అతను ప్రమోద్ సావంత్ ఇతను ఒక ప్రజెంట్ గోవా ముఖ్యమంత్రి వచ్చేసి ప్రమోద్ సావంత్ అండి. గోవా గవర్నర్ వచ్చేసి మన తెలుగువారే, ఎవరండి, అశోక్ గజపతి రాజు గారు. గోవా మాజీ ముఖ్యమంత్రి, ప్రజెంట్ గోవా అగ్రికల్చర్ మినిస్టర్ రవి నాయక్ గారు చనిపోయారు, మరణించడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రైలా ఒడింగ్ అండి. ఈ రైలా ఒడింగ్ ఎవరంటే కెన్యా దేశ ఒక మాజీ ప్రధాని. ఇతను కేరళలో ఆయుర్వేద వైద్యానికి వచ్చాడు. మరి అతను వృద్ధాప్యం కారణంగా చనిపోవడం జరిగిందనమాట. ఇది మనకి పర్సన్స్ ఇన్ ద న్యూస్లో ఉంటారండి వీళ్ళందరూ కూడా. కెస్లర్ సిండ్రోమ్ ఏంటండి? కెస్లర్ సిండ్రోమ్ న్యూస్లో ఇచ్చారు. కెస్లర్ సిండ్రోమ్ అని. సిండ్రోమ్ అంటే మనకు వ్యాధుల సమూహం అని అర్థం వస్తుంది. అంటే ఒకటి అన్ని అవయవాలపైన దాడి జరిపి మొత్తం నాశనం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఎయిడ్స్ అంటాం, అక్వైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ అంటాం. ఇమ్యూనిటీ కోల్పోయి అన్ని అవయవాలపైన పడిపోయి చనిపోతారు, అది ఎయిడ్స్. ఇది ఏంది? కెస్లర్ సిండ్రోమ్ అనేది వ్యాధికి సంబంధించింది కాదు. ఇక్కడ కెస్లర్ సిండ్రోమ్ అనేది ప్రజెంట్ జరుగుతున్నటువంటి సాంకేతికత యుద్ధం. ఎందుకోసం అంటే మనం ఇంత లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు. ఒక లగ్జరీ లైఫ్ అంటే విత్ యూట్యూబ్ కానీ అంటే సామాజిక వేదికలను వాడుకుంటూ లగ్జరీ లైఫ్లో ఉన్న ఒక భావన కల్పిస్తున్నారు. ఇలాంటి క్రమంలో మరి రాకెట్ శకలాలు ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఉపగ్రహాలు పంపిస్తున్నారు. ఎందుకు పంపిస్తున్నారు ఉపగ్రహాలు? మన కమ్యూనికేషన్ సిస్టమ్ని అందించడమే. కమ్యూనికేషన్స్ అనేది పెరుగుతున్నాయి, వివిధ సాంకేతిక సంబంధించిన పరికరాలు నడుస్తున్నాయి ఉపగ్రహాలతోనే.
అయితే మనకి ఈ అంతరిక్షంలో ఉపగ్రహాల సంఖ్య ఎక్కువైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఈరోజు ఎలన్ మాస్క్ అనేవాడు ఉన్నాడు. ఎలన్ మాస్క్ అండి, వీడు అమెరికా దేశానికి చెందినటువంటి కోటీశ్వరుడు. ఎలన్ మాస్క్ ఇతను టెస్లా అనే ఒక ఆటోమొబైల్ సంస్థను స్థాపించుకున్నాడు. అంతేకాకుండా ఎక్స్ అనే ఒక సంబంధించినటువంటి ఒక సోషల్ మీడియా వేదిక ఉంది. దీంతో పాటు అన్నిటికన్నా మించి ఈ స్పేస్ ఎక్స్ అని చెప్పేసి ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా ఉంది. ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళు ఒక ఇంటర్నెట్ని అందరికీ అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి ఇప్పటివరకు స్పేస్ ఎక్స్ వాళ్ళు సుమారు ఒక 8,000 చిన్న చిన్న ఉపగ్రహాలు శాటిలైట్స్ని అంతరిక్షంలో పంపించారు. సో వీరిని చూసి ఈ శాటిలైట్ని చూసి ఒక అమెజాన్ వాళ్ళు కైపర్ అనే ఒక ప్రాజెక్ట్ ద్వారా వాళ్ళు పంపిస్తున్నారు. చైనా వాళ్ళైతే మేము త్వరలోనే ఒక 20,000 చిన్న శాటిలైట్స్ని మేము పంపిస్తాం అని అంటున్నారు అన్నమాట. ఈ క్రమంలో స్పేస్ ఎక్స్ వాళ్ళు ఈ 8,000 శాటిలైట్స్కు ఏమని పేరు అంటే స్టార్లింక్ అని పేరు. ఈ స్టార్లింక్ అనే శాటిలైట్స్ ఏమవుతున్నాయంటే చిన్న బరువుతో ఉన్నాయి, అవి ఎక్స్పైర్ అవుతున్నాయి. అవి ఇలా రాలిపోతున్నాయి ఆకాశంలో రాలిపోతున్నాయి. అంటే అర్థమైందంటే తోకచుక్కల్లాగా కింద పడిపోతున్నాయి వేరే ప్రాంతాల్లో. ఇలాంటప్పుడు ఏంటంటే భూమికి చేరడం లేదు. ఎందుకోసం అంటే అంతరిక్షం కాబట్టి అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండకపోవడం ఇవన్నీ కూడా కారణాల వల్ల భూమికి రావట్లేదు. బట్ ఏమైతే అవన్నీ కూడా డెబ్రిస్ అయితే ఒక శిథిలాలుగా మారిపోతాయి. ఆ శిథిలాలుగా మారిపోయి ఏవైతే యాక్టివ్గా ఉన్న శాటిలైట్స్కి ఆ విధంగా అడ్డంగా మారిపోతాయి. రానున్న రోజుల్లో చాలా ఇబ్బంది రాబోతుంది. అలాంటి ఇబ్బందిని మనం ఏమంటున్నామంటే ఇక్కడ రాకెట్ శకలాల సంఖ్య పెరగడం వల్ల వ్యర్థాలు ఎక్కువై అవి ఇతర ఉపగ్రహాలను ఢీకొని కక్ష నుండి తప్పుకొని కూలిపోతాయి. అలాంటి సంబంధించిన ఒక ఫినామినాను మనం ఏమంటామంటే చర్యని కెస్లర్ సిండ్రోమ్గా చెప్పడం జరిగింది. ఎవరంటే ఇది చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే స్మిత్సోనియన్ అనే ఒక ఖగోళ శాస్త్రవేత్త ఒక సంబంధించిన సంస్థకు చెందినవారు. అతని పేరు జొనాథన్ మెక్డోవెల్ అండి. ఆ శాస్త్రవేత్త పేరు ఏంటండి జొనాథన్ మెక్డోవెల్ అని చెప్పేసి అంటారన్నమాట. ఆ ఖగోళ శాస్త్రవేత్త పేరు జొనాథన్ మెక్డోవెల్ చెప్పడం జరిగింది ఈ కెస్లర్ సిండ్రోమ్ పైన. మన న్యూస్లో ఉందండి. సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్గా చాలా ఇంపార్టెంట్ అనే విషయం గమనించండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మరొక భారతదేశం త్వరలోని ఒక పెద్ద ఈవెంట్కి, పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్కి, పెద్ద క్రీడా టోర్నమెంట్కి వేదికగా నిలుస్తుంది ఒక 5 సంవత్సరాల్లోనే. అదే మనకి కామన్వెల్త్ క్రీడలు అండి. దీనికి ఒక ప్రత్యేకత మనకు ఉంది. ఈసారి కామన్వెల్త్ క్రీడలకు మనకు అవకాశం రావడం జరిగింది. గతంలో బిడ్డింగ్ కూడా వేసాం. ఇంతవరకు మనం 2030లో జరుగుతున్నటువంటి కామన్వెల్త్ క్రీడలకు ఆ విధంగా బిడ్డింగ్ వేసాం కామన్వెల్త్ గేమ్స్కి. అంతేకాకుండా 2036లో జరగబోతున్నటువంటి ఒలింపిక్ క్రీడలకు కూడా మనం బిడ్డింగ్ చేయడం జరిగింది. మన నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ వాళ్ళు బిడ్డింగ్ చేయడం జరిగింది అనమాట. అంటే మేము నిర్వహిస్తామని చెప్పి రెడీగా ఉన్నామని చెప్పడమే బిడ్డింగ్ అని అర్థం చేసుకోవచ్చు. మరి భారత్ నిర్వహించనున్న కామన్వెల్త్ క్రీడలు 2030 మన అహ్మదాబాద్లో, మన గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంబంధించినటువంటి గుజరాత్లోని అహ్మదాబాద్లో ఈ సంబంధించిన క్రీడలు నిర్వహించబోతున్న 2030లో కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశమై రికమెండేషన్ చేసింది అహ్మదాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అని. మనతో పోటీ పడినటువంటి దేశం ఏదంటే నైజీరియా దేశ రాజధాని అబూజాలో కూడా నిర్వహించండి నైజీరియా వాళ్ళు చివరికంటూ ప్రయత్నం చేశారు. కానీ మన యొక్క సంబంధించిన డాక్యుమెంట్స్ చూసి మనం నిర్వహించే విధానం పైన ఒక ప్రజెంటేషన్ చూసి మన వైపు మొగ్గు చూపడం జరిగిందనమాట. అందుకే November 26 అంటే వచ్చే నెల 2025 November 26, 2025 తుది నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. తుది నిర్ణయం 100% ఏముండబోతుంది, అహ్మదాబాద్ ఉండబోతుంది అని చెప్పొచ్చు అనమాట. ఎందుకోసం అంటే మిగతాన్ని తప్పుకోవడం జరిగింది, అంటే వాళ్ళని తీసేయడం జరిగింది అనమాట. ఈ క్రమంలోనే ఈసారి ఇంపార్టెన్స్ ఏంటంటే కామన్వెల్త్ క్రీడల యొక్క ప్రత్యేకత ఉంది ఈసారి. ఎందుకోసం అంటే కామన్వెల్త్ క్రీడలు 1930లో స్టార్ట్ అయ్యాయి. 1930లో స్టార్ట్ అయ్యాయంటే 2030కి ఏంటండి 100 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి 100 సంవత్సరాల కామన్వెల్త్ క్రీడలు మన దగ్గర జరగడం అనేది, మన భారతదేశం నిర్వహించడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు అనమాట. అప్పుడు మనకు 1930లో వీటిని బ్రిటిష్ ఎంపైర్ క్రీడలుగా చెప్పేవారు అనమాట. బ్రిటిష్ ఎంపైర్ క్రీడలు 1930లో ఈ క్రీడలు స్టార్ట్ చేసినప్పుడు ఏమని పేరండి, బ్రిటిష్ ఎంపైర్ క్రీడలు అని పేరు, బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్ అని పేరు అనమాట. మన భారతదేశం ఇంతకు ముందు ఎప్పుడన్నా ఈ కామన్వెల్త్ క్రీడలు నిర్వహించిందంటే ఎస్ అండి. 2010లో భారత్ తొలిసారి కామన్వెల్త్ క్రీడలు నిర్వహించింది. 2022లో బర్మింగ్హామ్లో నిర్వహించారు. 2026లో స్కాట్లాండ్ రాజధాని గ్లాస్కోలో నిర్వహించబోతారు అనమాట. ఇప్పుడు త్వరలోనే మనకి 2030లో మన భారత్ నిర్వహిస్తారు. ఈ విషయాన్ని అధికారికంగా మన జాతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష గారు చెప్పారు. అండ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరంటే అమిత్ షా ట్విట్టర్ ద్వారా కూడా అంటే కెక్స్ ద్వారా కూడా వేదిక ద్వారా కూడా చెప్పడం జరిగింది అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మనకి షామ్స్ DNA డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ కరెంట్ అఫైర్స్ యూస్ఫుల్ ఫర్ ది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండి. ఇందులో మనం చూద్దాము. మనకి హైదరాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ ఎవరంటే ఇక్కడ అమిత్ గార్ అండి. ఎవరంటే అమిత్ గార్.
ఎందుకు మనకు న్యూస్లో ఉండడం జరిగిందంటే ఇప్పుడు ఒక హైదరాబాద్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఉంది. ఇక్కడ మనకి యూపీఎస్సీ ద్వారా ఎంపిక చేయబడ్డ ఐపీఎస్ అధికారులకి, ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారులకి ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఈసారి నడుస్తున్న బ్యాచ్ అక్కడ ఏంటంటే 77వ బ్యాచ్. ఈ 77వ బ్యాచ్లో 174 మంది, 77వ బ్యాచ్లో ఈ రన్నింగ్ బ్యాచ్లో 174 మంది ఐపీఎస్ అధికారులు సెలెక్ట్ అయ్యి ఇక్కడ ట్రైనింగ్ పొందారు. ఈ 174 మందిలో 62 మంది మహిళలు ఉన్నారనమాట. వెరీ ఫస్ట్ టైం అనమాట ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. అంటే మహిళల సంఖ్య పెరుగుతుంది. ఇది ఒక సంబంధించినటువంటి ఒక మంచి పరిణామం అని చెప్పేసి సో అమిత్ గర్గ్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ అమిత్ గర్గ్ గారు ఈ ప్రకటన చేయడం జరిగిందండి. సో వెరీ ఇంపార్టెంట్ విషయం గమనించండి. గతంలో కూడా ఒకసారి బిట్ వచ్చిందండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్కడ కలదంటే హైదరాబాద్లో ఉంది. మరి ఇక్కడ ఐపీఎస్ శిక్షణ ఇస్తారు. ఐఏఎస్లకు శిక్షణ ఇవ్వడానికి, ఐఏఎస్ ఎంపికైన తర్వాత శిక్షణ ఇవ్వడానికి మనకు లాల్ బహదూర్ శాస్త్రి అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ ఉందండి. ఎక్కడ ఉందండి? ఇది ముస్సోరి, ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో ఉన్న విషయాన్ని గమనించండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. దేశంలో ప్రస్తుతం నక్సలైట్ల ప్రభావం ఎన్ని జిల్లాలకు పరిమితమైందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఎందుకోసం అంటే సో చాలామంది ఎన్కౌంటర్లు చనిపోయారు నక్సలైట్లు. ఈ ఆపరేషన్ కగర్ అనే కార్యక్రమం ద్వారా చాలామంది కూడా మన భారతదేశంలో 2026 నాటికి నక్సలైట్ల కార్యకలాపాలు తగ్గించాలని చెప్పేసి ప్రధానమైన లక్ష్యంతో సో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక సంబంధించిన ఆపరేషన్ కగర్ అండి. సిఆర్పిఎఫ్ వాళ్ళు కూడా ఇందులో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ఈ క్రమంలో నిన్న కూడా మరి చాలా ఒక రోజుల నుండి ఈ నక్సలైట్ ఉద్యమంలో నాయకత్వం వహిస్తున్న చాలామంది కూడా సో లొంగిపోతున్నారు. ఈ క్రమంలో సో 3 జిల్లాలకు మాత్రమే నక్సలైట్ల కార్యక్రమాలు పరిమితమయ్యాయి. ఆ 3 జిల్లాలు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఛత్తీస్గఢ్లోని ఏ జిల్లాలో మాత్రమే నక్సలైట్ల కార్యకలాపాలు ప్రజెంట్ ఉన్నాయంటే బీజాపూర్, సుక్మా, నారాయణపూర్. సో అక్కడ కూడా మేము ఆ కార్యకలాపాలను తగ్గిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటిస్తుంది అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి వార్తల్లో వ్యక్తి అండి భరత్ తమ్మినేని, మన ఆంధ్రప్రదేశ్ చెందినవారు. ఈ భరత్ తమ్మినేని ఒక కర్నూలుకు చెందినవారు. వీరు ఒక రికార్డు సాధించారు. 8000 మీటర్లకు పైగా 8000 మీటర్స్కి పైగా ఉన్నటువంటి 8 శిఖరాలను అధిరోహించినటువంటి తొలి భారతీయుడు. అందరూ ఏం చేస్తారంటే 7 ఖండాల్లోని 7 అత్యున్నతమైన శిఖరాలు అధిరోహించి రికార్డు పొందుతారు. ఇతను అలా కాదు, 8000 మీటర్ల కన్నా ఏవైతే ఎక్కువగా ఉన్నాయో ఆ ఎత్తు శిఖరాలు, ఆ శిఖరాలను ఎన్ని శిఖరాలు ఎక్కాడు అతను 8 శిఖరాలు అధిరోహించడం జరిగింది. అలా ఘనతను సాధించిన ఫస్ట్ భారతీయుడు ఎవరంటే ఫస్ట్ ఇండియన్ భరత్ తమ్మినేనండి. CSIR అంటే కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నిస్ట్ అంటారు, NIIST నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సంస్థ ఎక్కడ కలదన్నాడు. ఎందుకు ఇది న్యూస్లో ఉందంటే ఈ సంస్థ ఏర్పాటు చేయబడి 50 సంవత్సరాలు అవుతుంది, అందుకోసం న్యూస్లో ఉంది. ఇది ఎక్కడ కలదంటే తిరువనంతపురంలో ఉంది. సంస్థ పేరు మరొకసారి చెప్తాను, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సంస్థ. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్రీయ సైనిక బోర్డు, మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్ పరిధిలో పనిచేస్తున్నటువంటి సంస్థనే ఈ కేంద్రీయ సైనిక బోర్డు. ఈ కేంద్రీయ సైనిక బోర్డు ద్వారా మాజీ సైనికుల సంక్షేమం గురించి, వారిపై ఆధారపడిన వారికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని పెంచింది. ఎంత శాతం పెంచింది? గతంతో పోలీసు ఎంత శాతం పెంచిందంటే 100% పెంచింది. అంటే గతంలో 5,000 రూపాయలు 4,000 రూపాయలు ఉందనుకోండి పింఛను, ఇప్పుడు ఏం చేసింది 8,000 రూపాయలు పెంచింది. అలా ఎలా పెంచింది చూడండి. సో మన ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో మరి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎలా పెంచిందంటే పెన్షన్ గతంలో 4,000 రూపాయలు ఉందనుకోండి 8,000 రూపాయలు చేసింది. విద్యకు సంబంధించినటువంటి అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకుంటారు అనుకోండి, పిల్లలు వాళ్ళకి ఒక 1,000 రూపాయలు ఇస్తారు ప్రతి నెల, ఈసారి 2,000 రూపాయలు పెంచడం జరిగిందనమాట. అండ్ వివాహ విషయంలో చూసినట్లయితే గతంలో 50,000 రూపాయలు ఇచ్చేవారు. సో ఎక్స్ సర్వీస్ మన సంబంధించిన పిల్లలు వివాహం కానివ్వండి, వాళ్ళ వితంతువుల యొక్క వివాహాలు అయినప్పుడు 50,000 ఇచ్చేవారు, ఇప్పుడు 1,00,000 రూపాయలకు పెంచడం జరిగిందనమాట. ఇది కేంద్ర రక్షణ శాఖ ఆమోదించడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చే ఒక నివేదిక గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ అండి. మరి గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్లో సో 2026 గ్లోబల్ ఎకనామీ అవుట్లుక్ అనే పేరుతో IMF ఒక నివేదికను జారీ చేసింది. ఈ నివేదికలో 2026లో భారత్ యొక్క వృద్ధి రేటు అంచనా ఎంత వేసింది, ప్రొజెక్షన్ ఆఫ్ ది ఇండియాస్ గ్రోత్ రేట్ ఇన్ 2026 అంటే అంచనా వేసింది. ఎంత అంచనా వేసిందంటే 6.6%గా అంచనా వేసింది. చాలా సంస్థలు కూడా 6.5%, 6.3% అలా అంచనా వేస్తున్నాయి. సో ఇది మనకి సో 2 రకాల ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి. గ్లోబల్ ఎకనమీ అవుట్లుక్ అనే నివేదికనిచ్చే సంస్థ ఏదంటే IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఎంత అంచనా వేసిందో అది కూడా మనకు ఒక్కోసారి కరెంట్ ఎకనమీ పాయింట్ ఆఫ్లో ఎగ్జామినేషన్లో అడుగుతున్నారనమాట. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్. ఖచ్చితంగా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఉపయోగపడతాయి. సో మరి వింటూ నోట్స్ రాసుకుంటూ ఒక
సిస్టమేటిక్ వేలో ఖచ్చితంగా వెళ్తే ఖచ్చితంగా మీరు మంచి మార్క్స్ సాధిస్తారు. కారణం ఏంటంటే జనరల్ స్టడీస్లో ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఒక ఇన్ఫర్మేషన్ అందించేది మన కరెంట్ అఫైర్స్. సో మిగతా సబ్జెక్ట్ ప్రిపరేషన్ చేస్తే మనం మంచి మార్క్స్ సాధిస్తాం, బట్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్తో మనం టాపర్గా నిలుస్తాం. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ మన షామ్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ మీకు ఎంతగానో ఉపయోగపడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.